తార ఫోన్ చేసి గగన్ని బెదిరిస్తుంది. రేపే పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవాలనేసరికి గగను ఒప్పేసుకుంటాడు. తెల్లారితే సంబరంగా తార, ధ్రువ అందరూ కలిసి పెళ్లి ముహూర్తాలు పెట్టించుకోవడానికి వచ్చేస్తారు. ఈలోపు గగన్ కాస్త దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయానికి పూరి వచ్చి, ఏంటన్నయ్యా ఇంకా అలాగే ఉన్నావు, త్వరగా రెడీగా, ధ్రువ వాళ్ళు వస్తున్నారని ఫోన్ చేశారు. ఇక కిచెన్లో చూస్తే శారద చాలా ఏడుస్తూ ఉంటుంది. నా కోడలు దూరం అవుతుంది, తనకి అన్యాయం చేస్తున్నామేమో అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అక్కడి నుంచి వచ్చి, ఏం ఐటమ్ చేస్తున్నావమ్మా, ధ్రువకు నచ్చిన ఐటమ్స్ అన్నీ చెయ్యి, తనకి చాలా ఇష్టం చపాతీ కుర్మా అని ఈ విధంగా పూరి చెప్తూ ఉంటుంది. ఇక పరధ్యానంలో ఆలోచిస్తున్న శారదను, ఏంటమ్మా సైలెంట్గా ఉన్నావు, ఇందాక నుంచెలి మాట్లాడినా కూడా చడి చప్పుడు లేకుండా ఏదో ఆలోచిస్తున్నావు. ఓ, నీ కోడల గురించా? ఏముంది, తను విడాకులు తీసుకొని హ్యాపీగా తన పుట్టింట్లో ఉంటుంది. ఆ తర్వాత మన ఇంటికి వచ్చే తారా తన గురించి మాత్రమే ఆలోచించమ్మా అని విధంగా అంటుంది. ఎలా మాట్లాడుతున్నావే, ఎన్ని హెల్ప్ చేసింది భూమి, మనకు కావాల్సింది కూడా తను వదిలిపెట్టుకొని ఈ కుటుంబానికి చాలా చేసింది. కానీ నాకు మాత్రం న్యాయం చేయలేదు కదమ్మా, అన్యాయం చేసింది కదా. భూమి ఎప్పటికీ తప్పు చేయదే, నువ్వు మాత్రమే తప్పుగా ఆలోచిస్తున్నావు. భూమి తప్పు చేసింది, నా జీవితాన్ని ఈ రోజు ఇలా ఉండడం కారణం తానే. తన తమ్ముడు బిందును ప్రేమిస్తున్న విషయం తెలిసి కూడా నా విషయం చెప్పకుండా నాతో పెళ్లి జరిపిస్తానని చెప్పేసి మాట ఇచ్చిందే, అది నాకు అన్యాయం కదా. నా జీవితానికి అన్యాయం చేయలేదా? నువ్వు పొరపాటు పడుతున్నావే. భూమి ఎప్పుడు మనకు అన్యాయం చేయాలని ఆలోచించదు అమ్మా. ఆర్గ్యుమెంట్స్ అనవసరం. దీని గురించి నీతో మాట్లాడడానికి, చర్చ పెట్టడానికి టైం కూడా లేదు. ధ్రువ వాళ్ళు వస్తున్నారు. ఇక మనసులో బాధను తీసేసి కాస్త నవ్వు ముఖం ఉంచండి. నా పెళ్ళి కావాలనుకుంటున్నారో వద్దనుకుంటున్నారో అది కూడా మీ చేతుల్లో ఉంది అని పూరి అని వెళ్ళిపోతుంది. మరోవైపు ఇక పెళ్ళికి ఫిక్స్ అయిపోయి వీళ్ళు పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి గగన్ అక్కడ తారకు మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారం భూమి తన తల్లి ఫోటో, శోభచంద్ర ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, గగన్ నాకు దూరం అవుతున్నాడు, బావ నాకు దూరం అవుతున్నాడు, చెయ్యని తప్పుకు నేను నిందలు పాడాను. అసలు శివ బిందు పెళ్లి చేసింది నేనే అని చెప్పేసి బావ నన్ను అపార్థం చేసుకొని దూరం పెడుతున్నాడమ్మా అని తన తల్లి ఫోటో పట్టుకొని బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇక బావ నాకు ఒక క్షణంలో దూరం అవుతాడు, ఆ తార మెల్లో 3 ముళ్ళు వేస్తాడు. ఇదేంటి భూమి ఇలా ఏడుస్తుంది అనే విధంగా, అమ్మ భూమి, అత్తయ్య అని చెప్పేసి గట్టిగా ఏడుస్తుంది. అత్తయ్య, నేనే తప్పు చేయలేదు, కానీ బావ నన్ను అపార్థం చేసుకొని ఆ తార మెల్లో తాళి కడుతున్నాడు అత్తయ్య. ఏంటమ్మా నువ్వు చెప్పేది? బిందు శివల పెళ్ళి నేను చేయలేదు కదా, అపూర్వ పిన్నే కదా చేసింది. అవును, ఆ విషయంలో నేనే తప్పు చేసి వాళ్ళిద్దరి పెళ్ళి చేశానని చెప్పేసి బావ నన్ను అపార్థం చేసుకున్నాడు. ఏంటి, గగన్ ఇలా నిన్ను అపార్థం చేసుకున్నాడా? అయితే ఎలాగైనా సరే గగన్కి ఈ విషయం చెప్తాను. ఇక భూమి ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను. చెర్రి బయటికి రావడం కారణం ఇక నా కోడలే కదా. ఎంత హెల్ప్ చేసిన భూమికి నేను హెల్ప్ చేయకపోతే తన మేనత్తను ఎలా అవుతానో, ఎలాగైనా సరే ఎవరికి తెలియకుండా గగన్ని కలిసి నిజం చెప్పేస్తాను. అప్పుడైనా భూమిని అర్థం చేసుకుంటాడేమో అని మీరే ఎవరికి తెలియకుండా గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొడుతుంది. వెంటనే లోపల పెళ్లి పనులు మొదలవుతాయి. అదే ఇక పెళ్లి ముహూర్తాలు మొదలవుతూ ఉంటాయి. ఈలోపు డోర్ తీస్తాడు గగన్. చిన్నమ్మ, నువ్వా? అవును, లోపలి రా చిన్నమ్మ. వద్దు, నేను రాను, బయట ఉండే నీతో ఒక మాట్లాడడానికి వచ్చాను. భూమి చాలా బాధపడుతుంది, నువ్వు తనని తప్పుగా అపార్థం చేసుకున్నావు. లేదు చిన్నమ్మ, తను నా చెల్లికి అన్యాయం చేసింది. అయ్యో దేవుడా, నేను చెప్పేది వింటావో వినవో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిజమే చెప్తున్నాను. ఆ రోజు బిందు శివల పెళ్లి చేసింది ఇక భూమి కాదు, ఇదంతా చేసింది అపూర్వ వదిన. ఆ రోజు ఇక అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒక్కసారి ఈ వీడియో చూడు అనేసరికి భూమి ఇక మాట్లాడుతూ ఉంటుంది బిందుతో. నువ్వు నీ జీవితం కోసమే ఆలోచిస్తున్నావు, కానీ నేను ఒక నిండు ప్రాణం కోసం ఆలోచిస్తున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఒక ప్రాణాన్ని తీసి ఆ పెళ్లి చేసుకోవడంలో సంతోషమేముంది అని బిందుకు నచ్చ చెప్తూ ఉంటుంది భూమి. ఆ వీడియో మొత్తం గగన్కి చూపించేసరికి షాక్ అయిపోతాడు.
ఇప్పుడైనా నీ మాట కాదనలేక ఇక ఇప్పుడైనా నువ్వు అర్థం చేసుకుంటావా? నేను చెప్పింది అబద్ధం కాదా? ఆ రోజు బిందుకు ఎంత నచ్చ చెప్పినా కూడా కావాలని మా అపూర్వ వదిన రెచ్చగొట్టింది. కానీ ఇక భూమి మాత్రం చాలా మాట్లాడింది. అయినా కూడా మా వదిన చేపట్ట పెళ్లి జరిగింది. భూమికి పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు గగన్. నువ్వు అర్థం చేసుకుంటావని వీడియో చూపించడానికి వచ్చాను. భూమి చాలా ఏడుస్తుంది. తనకి నువ్వు మాత్రమే జీవితం. ఒక్కసారి నేను ఎందుకు వచ్చి చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి వెళ్ళిన తర్వాత గగన్ భూమి ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఇక ఆ వీడియో చూసిన తర్వాత గుక్క పట్టి ఏడుస్తూ ఉంటాడు. ఇక వెంటనే మీరే అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి అమ్మ అని చెప్పేసి వెంటనే శారద దగ్గరికి వచ్చి హక్ చేసుకొని ఇక బోరున ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది నాన్న, ఏమైంది నాన్న అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక ఈ విషయం ద్వారా నిజం తెలుసుకున్న తర్వాత ఈ తార ధ్రువ ఎంగేజ్మెంట్ ఆపగలడా గగన్ అనేది తెలుసుకుందాం.